జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆమ్ ఆద్మీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి ఘటన ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే ఓ మహిళా ఎంపీపై దాడి జరగటం, దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా స్పందించకపోవటం వంటి ఘటనలతో ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. మహిళలకు సీఎం కేజ్రీవాల్ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీకి కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అవినీతి వ్యతిరేక పార్టీ అంటూ రాజకీయాల్లో వచ్చిన ఆప్కి మద్యం కుంభకోణం మెడకు చుట్టుకుంది. ఎన్నికల ప్రచారానికి సైతం బెయిల్ పై బయటకు రావాల్సిన పరిస్థితి కేజ్రీవాల్దే. ఇక ఇదే సమయంలో ఆ పార్టీని స్వాతి మాలివాల్ వ్యవహారం కుదిపేస్తోంది. దీంతో ఆప్ డిఫెన్స్ లో పడినట్లయింది. ఈ క్రమంలో అసలు స్వాతి మాలివాల్ కేసేంటి, ఇది ఆ పార్టీకి ఏ విధంగా నష్టం కలిగించే అవకాశం ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెయిల్ మీద బయటకొచ్చిన కేజ్రీవాల్ ను కలవటానికి స్వాతి మాలివాల్ వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూమ్ లో కేజ్రీవాల్, ఆయన భార్య సునీత, కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ ఉన్నారు. ఈ సమయంలో స్వాతి మాలివాల్ పై కేజ్రీవాల్ పిఏ బిబవ్ కుమార్ ఉన్నపళంగా దాడికి తెగబడ్డారు. అసలు తనను ఎందుకు కొడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. 7-8 సార్లు ఆమె చెంప చెల్లు అనిపించారు. ఛాతీ, కడుపుపై కాలితో తన్నారు. ఎంత అరిచినా సహాయం కోసం ఎవరూ రాకపోవడంతో తనను తాను రక్షించుకునేందుకు బిబవ్ కుమార్ ను కాళ్లతో బలంగా తోసేసింది స్వాతి. అక్కడి నుంచి ఆమె తప్పించుకుని పరిగెడుతుంటే ఒక మహిళని కూడా చూడకుండా ఆమె చొక్కా పట్టుకుని వెనక్కి లాగాడు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకొచ్చి పోలీసులకి ఫోన్ చేసింది స్వాతి మాలివాల్. ఆమె వెనువెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ దాడి జరిగిన వెంటనే ఆమె కంప్లైంట్ దాఖలు చేయడానికి వెనుకాడింది. దాడి జరిగిన తరువాత 2 రోజుల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దాడి జరిగిందనే విషయాన్నే వెల్లడించలేదు. మొదట్లో అసలు ఇటువంటి దాడి ఏం జరగలేదని, బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని పార్టీ చెప్పింది. కానీ 2 రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది వాస్తవమే అని ఆ పార్టీ ఎంపీ స్పష్టం చేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తో అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిబవ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడి చేసింది నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇక సోమవారం ఉదయం సీఎం ఇంట్లోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలిపారు. తోటి సిబ్బందిని ప్రశ్నించడంతో ఈ విషయం స్పష్టమైంది. బిబవ్ కుమార్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతి మాలివాల్ తో బిబవ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించడం, దాడి చేయటాన్ని తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. స్వాతి మాలివాల్ పై దాడి నేపథ్యంలో ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మీ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకి ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లుగా చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. స్వాతిపై దాడి జరిగిందని, కేజ్రీవాల్ చెప్పింది చేయటమే బిబవ్ పని అన్నారు. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను తాను కూడా సహించాల్సి వచ్చిందన్నారు. అక్కడ కొట్టడం మామూలే అని, తమకే కాదు ప్రశాంత్ కుమార్, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్లను బౌన్సర్లతో గెంటేశారని ఆరోపించారు. పిఏతో ఓ మహిళను కొట్టించడం సరైందేనా అని ప్రశ్నించారు. ఇంత జరిగాక కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగటం సరికాదని, ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న వేళ స్వాతి మాలివాల్ పై దాడి జరగటానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. కేజ్రీవాల్, ఆయన భార్య ఇంట్లో ఉన్నప్పుడే బిబవ్ కుమార్ ఆమెపై దాడి చేశాడు. అందులోనూ కేజ్రీవాల్ చెప్పనిదే బిబవ్ కుమార్ ఏదీ చేయడు. అంటే ఆమెపై దాడి చేయమని చెప్పింది కేజ్రీవాలే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు కేజ్రీవాల్ ఎందుకు ఈ దాడి చేయించాడన్నది తెలియకపోయినా ఆమ్ ఆద్మీపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించేటప్పుడే ఒక విలువలు కలిగిన పార్టీ అన్న భావన ప్రజల్లో బలంగా ఉండేది. 2011లో ఢిల్లీ కేంద్రంగా అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి. లోక్పాల్ బిల్లు తీసుకురావాలని నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ ఉద్యమంలో ఎదుగుతూ తాను ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. 2012లో మొదలైనప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో గొప్ప పేరుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అని అప్పట్లో హైప్ ఉండేది. అంతేకాకుండా ఆ పార్టీ గెలుపు కోసం చాలా వరకు యువత పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువత తమ ఉద్యోగాలు చేసుకుంటూనే పార్టీ కోసం పనిచేశారు. సాయంత్రం పూట ప్రజలకు పాంప్లెంట్లు
మార్చడం, ఆన్లైన్ ప్రచారం చేయడం వంటివి జరిగాయి. దీంతో ఆ పార్టీకి 28 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 32 సీట్లు వచ్చినా కాంగ్రెస్ సహాయంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అవినీతి వ్యతిరేక పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీపై కుంభకోణం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ విషయంలోనే కుంభకోణం చేయటం, దీనిపై ఏకంగా ఢిల్లీ కేబినెట్ లోనే నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ కుంభకోణంలో ఈడీ, సిబిఐలు దర్యాప్తు చేస్తున్నాయి. కేజ్రీవాల్ కూడా దాదాపుగా నెల రోజులకు పైగానే జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అతనికి ఎన్నికల నిమిత్తం సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ఈ కుంభకోణం తాలూకు మచ్చ అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలో మరో వివాదం తెరపైకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ విలువలు అనే పునాదులపై నిర్మితమైంది. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే మహిళా ఎంపీపై దాడి జరిగిన విషయం ఢిల్లీని కుదిపేస్తున్న అంశం. స్వాతి మాలివాల్ పై దాడికి ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని చెప్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి స్వాతి మాలివాల్ ఈ విషయంపై స్పందించలేదని, అందుకే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ కు కోపం వచ్చి ఆమెను కొట్టించారనే ఆరోపణ ఒకటుంది. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇక కేజ్రీవాల్ ఎప్పుడూ మహిళా శక్తి పైన, మహిళల గౌరవం పైన లెక్చర్లు ఇస్తూ ఉంటారు. మహిళలకు బీజేపీ గౌరవం ఇవ్వటం లేదనే విమర్శలు కూడా ఆ పార్టీ నాయకులు చేశారు. గతంలో బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసింది. గత 60 ఏళ్లుగా సాధ్యం కాని మహిళా బిల్లును బీజేపీ చట్టం చేసి చూపించింది. మహిళలకు ఇది చారిత్రాత్మక బిల్లు. అటువంటి దానిని బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తే ఆ పార్టీ మంత్రి ఆతిషి ఈ బిల్లుపై విరుచుకుపడ్డారు. మహిళలను మోసం చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కమలం పార్టీకి మహిళలంటే గౌరవమే లేదని చెప్పారు. అటువంటి మంత్రులు ఇప్పుడు సొంత పార్టీ ఎంపీపై దాడి జరిగినా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. స్వాతి మాలివాల్ పై దాడి జరిగిన 2 రోజుల వరకు నిందితుడిని కాపాడటానికే పార్టీ ప్రయత్నించింది. ఈ దాడికి సంబంధించిన విషయం బయటకొచ్చి ముదిరి పాకాన పడిన తర్వాత కానీ అతడిని అరెస్ట్ చేయలేదు. దీంతో పాటు ఆ పార్టీ నాయకురాలు షాజియా ఇల్మి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఇవన్నీ సహజమేనంటూ కుండబద్దలు కొట్టేశారు. ఈ అంశాలను బీజేపీ ఢిల్లీ ఎన్నికలతో పాటు పంజాబ్ ఎన్నికల్లోనూ ఉపయోగించుకునే అవకాశం ఉంది. విడతల వారీగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో 6వ దశలో ఢిల్లీ, 7వ దశలో పంజాబ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో స్వాతి మాలివాల్ పై దాడి విషయాన్ని బీజేపీ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి గడ్డుకాలం తప్పేలా లేదనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.